ప్రభునందు ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి దైవ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆధ్యాత్మిక విషయాలు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. వరుసలో ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 15 నుండి 21 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 15 నుండి 21 వచనం. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములున్నట్టుగా ఉండెను. అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరుగకయే జరుగుచుండెను. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ నాలుగు కైవారముల చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియూ పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను కనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడవైన మా దేవా, మీ గణనామమునకు వేలాది వందనములు, కోటానుకోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. అందున్న సంగతులను తేటగా బయలుపరచండి. మీకు రావలసిన మహిమ మా మంటిఘటాల ద్వారా ఆపాదించుకొనమని మా ప్రియులు పెందలకడని మిమ్మును ప్రేమించి వాక్యం పట్ల ఆసక్తి కలిగి శ్రద్ధతో చేరి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకొని వారి ఆసక్తి జ్ఞానానుసారమైనదిగా చేసి మీలో నిలిచి ఎదిగి ఫలించేవారుగా సిద్ధపరచి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనంలో ఒక్క విషయాన్ని, ఓకే బ్రదర్, నేను పెడతాను లేదు. దైవ లేఖనంలో వ్రాయబడిన సంగతులను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. మనము గత వర్తమానంలో కెరూబుల రెక్కలు, హస్తములు, జీవుల రూపములు, ఆ జీవులకున్న చక్రములు, ఆ జీవుల కైవారము చుట్టూ కండ్లతో నిండియుండిన విషయాలు మనము తేటగా విన్నాం. అంటే ఇప్పటి వరకు మనం విన్న సంగతులలో ఒకటి, దర్శనము యొక్క అంతర్భావం మనం విన్నాం. అలాగే దర్శనము యొక్క ఆత్మీయ పోలికలు మనం వింటూ వస్తున్నాం. అదేవిధంగా
కెరూబుల రెక్క లక్షణములలో ఆత్మీయ పోలికలు. ఈరోజు మనం వినే సంగతులు కెరూబుల లక్షణములలో ఆత్మీయ పోలికలు. అందులో మరలా వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. 7వ వచనంలో ప్రభు పిల్లలమైన మనము చక్కగా నిలువబడుట అనేది చాలా శ్రేష్టమైనది. ప్రభు పిల్లలమైన మనం చక్కగా నిలువబడుట అనేది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే నేను నీతో మాట్లాడవలెనని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడాలి అనంటే మనము చక్కగా నిలవబడాలి. చాలా మందిలో ప్రభువు నమ్ముకొనవలెనని ఆశ ఉన్నది గాని చక్కగా నిలువబడలేమనే భయము వారిలో ఆవరించి ఉన్నది. కొన్నిసార్లు బైబిల్ ప్రకారం ఎవరు నిలువగలరు అనే ప్రశ్న కూడా వేసుకుంటారు. ఎవరు నడవగలరు అని కూడా అనుకుంటారు. వారు మీరు చెప్పేది మనము వినుచుందుము. అయితే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2లో చూస్తే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2లో చూస్తే ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెనని చెప్పుచున్నాడు. కనుక నేను నిలబడలేను, నేను నడవలేను అని అనుకుంటున్నారే, అలా అనుకోవద్దు. ఆత్మయే వారిలోనికి వచ్చి నిలువబెట్టి నడిపిస్తాడు. అవును, నిలువబెట్టే శక్తి ప్రభువులోనే ఉన్నది కానీ మనంతట మనము నిలువలేం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రోమాపత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో కూడా ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడనియు అనే మాట మనం చూస్తాం. నిలువబెట్టుటకు ఆయన శక్తి గలవాడు. నిజమే. ఎలా నిలువబెట్టుటకు శక్తి గలవాడు? యోధాపత్రిక 24వ వచనంలో చూస్తే ప్రభు ఎదుట నిర్దోషులుగా నిలువబెట్టుటకు ఆయన శక్తి గలవాడు. ప్రభు ఎదుట నిర్దోషులుగా నిలువబెట్టుటకు ఆయన శక్తి గలవాడు. కనుక మనలో ఏమీ లేదు. మనము నిలబడాలి అని అనుకుంటే నిలువబెట్టేవాడు ఆయనే. నిలువబెట్టుటకు శక్తినిచ్చేవాడు ఆయనే. నిర్దోషులుగా నిలువబెట్టేవాడు కూడా ఆయనే అనే విషయాన్ని మనం చూస్తున్నాం. నిలువబెట్టే శక్తి ప్రభువులోనే ఉన్నది గనుక మనము చక్కగా నిలువబడిన వారితోనే ప్రభువు మాట్లాడతాడనే విషయాన్ని మనం గుర్తించాలి. మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి 17 వరకు చూస్తే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము వలన నడుము వంగిపోయిన ఆమె కనబడుచున్నది. ఆమె గురించి వ్రాయబడింది, ఆమె ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకపోయెను అనుంది కదా. ఆమె ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకపోయెను. ఆమె ఎక్కడుంది? సమాజ మందిరములోనే ఉన్నది గాని నిలువబడలేకయున్నది. ఎల్లప్పుడూ తన దృష్టి భూమి మీదనే గాని ఆకాశం వైపు చూచుట లేదు. చాలా విచారముతో చెప్పవలసిన విషయం ఇది. చాలా మంది దేవుని పిల్లలు అనబడిన వారు ఇలాగు వంగిపోయిన స్థితిలోనే ఉన్నారు. ప్రార్థనకు వచ్చుచున్నారు, మందిరానికి వచ్చుచున్నారు గాని చక్కగా నిలువబడలేకున్నారు. ఎందుకంటే సాతాను వారి మనసులను వంచి భూసంబంధమైన వాటిని మనస్కరించున్నట్లు చేయుచున్నాడు. కొలసై పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4లో భూసంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకొనుచున్నారు, పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుట లేదు అని అక్కడ చెప్పాడు కదా. బలహీనపరచు దయ్యం ఆమె పైన దయ్యం పట్టిన ఆమె పైన ప్రభు చేతులుంచగా ఆమె చక్కగా నిలువబడి ప్రభువును మహిమపరిచినట్లు చూస్తున్నాం. గనుక
ఎట్టి వారినైనా ప్రభువు నిలువబెట్టుటకు శక్తి గలవాడు. అప్పుడు వారు దేవుణ్ణి మహిమపరచగలరు. ఆ జీవులు చక్కగా నిలువబడినవి. నేడు మన స్థితి ఎలాగుందో మనం ఆలోచించుట మంచిది. నిలువబడి ఉంటే దేవుణ్ణి స్తుతించుట ధన్యత. ఇక రెండవది, ఒకటి వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. రెండవది, ఆ జీవులు చక్కగా ఎదుటికి పోవుచుండెను. ఆ జీవులు చక్కగా ఎదుటికి పోవుచుండెను. ఇక్కడ మనం చదివినప్పుడు 9వ వచనం గాని, 12వ వచనం గాని, 17వ వచనం. 9, 12, 17 వచనాలు వెనుకకు తిరుగక పోవుచుండెను అనే మాటలు చూస్తాం. ఆ జీవులు చక్కగా పోతున్నాయి. అవి వెనుకకు తిరుగక పోవుచున్నవి. ప్రభు పిల్లలమైన మనం కూడా ఈ లక్షణాలే కలిగి ఉండవలెను. వెనుకకు తిరగని జీవితం జీవించాలి. వెనుకకు తిరుగని జీవితం. చాలామంది ప్రారంభంలో బాగా ఆసక్తిగానే ఉంటారు గానీ, కొద్ది రోజులయ్యాక మరి ఏమవుద్దో తెలీదు. వారు వెనుకకు తిరుగుతారు. అందుకే ఓ పాటుండేది గదా! మనకు తెలుసు. 'నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్' అని ఒక చక్కని ఇంగ్లీష్ కోరస్ ఉండేది. తెలుగులో నే వెనుదిరుగన్ ఎనుకాడన్ నా యేసుని నే వెంబడిస్తానని చాలా చక్కని పాటలవి. ఒక కమిట్మెంట్‌తో, ఒక చక్కని నిర్ణయంతో, ఒక ఒప్పందంతో, ఒక నిబంధనతో, ఒక నిబద్ధతతో, ఒక ప్రమాణముతో, ఒక శపథముతో ఆ రోజు దేవుని పిల్లలు నేను వెనుదిరుగను, వెనుకాడను. ఎన్నొచ్చినా సరే, కరువు కాటకాలైన, ఇరుకు ఇబ్బందులైన, కష్ట నష్టాలైన, శోధన వ్యాధి బాధలైన నేను వెనుదిరుగను అని ఆ రోజుల్లో భక్తులు పాడుకున్నారండి. ఈ రోజుల్లో ఆ పాటలు పాడేవాళ్ళు కనపడటం లేదు. ఆ! ఆ పాటల్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకునేవాళ్ళు కనపడటం లేదు. ఆళ్ళ ఇష్టం. కొంతకాలం వెళ్తారు, వెనుదిరుగుతారు. మళ్ళీ కొంత తర్వాత ఏదో కష్టం వచ్చిద్ది, మళ్ళీ వస్తారు. మళ్ళీ వెనుదిరిగి ఇలాగా క్రైస్తవ జీవితం అంతా అప్ అండ్ డౌన్సే జరుగుతా ఉంది గానీ కదండీ! నిజంగా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశ ఎంతమందిలో కనబడుతుంది. ఆలోచన చేయండి. ఆ రోజు పౌలు చెప్పాడు ఈ అనుభవం. నేను వెనుదిరిగాను. ఏ పరిస్థితులొచ్చినా సరే. తనకు లాభకరాలను గూడా నష్టంగా ఎంచుకొని దేవుని కొరకు నమ్మకంగా కొనసాగిపోయాడు. కనుక ప్రియులారా, మనం వెనుకున్న వాటిని మరవాలి. ముందున్న వాటి కొరకు వేగిరపడాలి అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, మనకొక ఎగ్జాంపుల్ గూడా ఉంది గదా! లోతు భార్య వెనుదిరిగి సొదొమ సొదొమను దృష్టించి ఉన్నందున ఉప్పు స్తంభం అయింది. కనుకనే మనం వెనుదిరగకూడదు. ఇశ్రాయేలీలు వెనుకనున్న ఐగుప్తు వైపు దృష్టించినట్లు మనం చూస్తాం. అందువల్ల వారేమయ్యారు? అరణ్యములో ఆకులు రాలినట్లు రాలిపోయారు. కనుక క్రైస్తవ జీవితంలో ప్రారంభం ముందుకే వెళ్ళాలి గాని ఎప్పుడు వెనుదిరగకూడదు. వెనుదిరిగితే కలిగేది నష్టం, వచ్చేది కష్టం, పడేది బాధ, అనుభవించేది శిక్ష ఘోరం. అందుకే ప్రియులారా, వెనుదిరగకూడదు. ప్రభు పిల్లలమైన మనం భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుండా ఉంటే, ప్రభు వైపే చూస్తూ ఉంటే, అప్పుడు మాత్రమే మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తగలం. గనుక పరమనున్న ప్రభువు మీదని మనము దృష్టి పెట్టుకుంటూ మంచిదని మనవి చేస్తున్నాను. ఇక సి, ఏ వాటి కాళ్ళు, బి ఆ జీవులు చక్కగా ఎదుటికి పోవచ్చున్నాయి. సి, ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో అవి ఆ వైపుకే పోవుచుండును అన్నాడు గదా! ఆత్మ ఏ వైపుకు పోవుచుండెనో ఆ వైపుకే పోవుచుండెను. అంటే
అవి ఆత్మ చేత నడిపింపబడుచు ఉండెను. ఆ కెరూబులు ఆత్మ చేత నడిపింపబడుచు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు ఆత్మ చేత నడిపింపబడేవిగా వాటిని మనము గుర్తిస్తున్నాం. కనుక ప్రభు పిల్లలమైన మన జీవితంలో ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ చేతనే నడిపించబడాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో పరిశుద్ధాత్మ సర్వసత్యములోనికి నడిపించువాడు. 8:14లో ఎందరు ఆత్మచేత నడిపింపబడుదురు వారు దేవుని కుమారులు అనబడుదురని చాలా వివరంగా వ్రాయబడింది. కనుక ఆయన సర్వసత్యములోనికి నడిపింపబడతారు, నడిపించబడాలి. అలాగు నడిపించబడినప్పుడు ఆయన సమస్తమును బోధించువాడు. అవును, నిజమే, ఆయన బోధిస్తాడు. మనం ఎలాగున జీవించాలో బోధిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 12, 13 వచనాలు కూడా మనము చదువుకోవచ్చు. ఆయన చక్కగా నడిపిస్తాడు. నిజమే ప్రియులారా. అంతేకాదు ప్రార్థనలో కూడా నడిపిస్తాడు. ఆయన ప్రార్థనలో నడిపిస్తాడు. రోమపత్రిక 8:25 ప్రార్థనలో నడిపిస్తాడు. అంతేకాదు ఆయన సేవలో నడిపిస్తాడు. సేవలో నడిపిస్తాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 5వ వచనం సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆత్మచేత నడిపిస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు, ప్రార్థనలో నడిపిస్తాడు, సేవలో నడిపిస్తాడు. అంతేకాదు ఆత్మల సంపాదనకు నడిపిస్తాడు. ఆత్మల సంపాదనకు నడిపిస్తాడు. అపోస్తల కార్యాలు 8:29 8:29 గనుక ప్రతివారు ఆత్మకు అప్పగించుకొని ఆత్మచేత నడిపించబడడం చాలా ప్రయోజనకరం. మరి మన నడుపుదల ఎలాగున్నది అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, శరీరము చేత ఏ ఒక్కరూ నడిపించబడకుండా ఎవరికి వారే ఎంతో జాగ్రత్త పడవలసిన వారై ఉన్నారని ప్రభు అయిన దేవుని పేరట మనవి చేస్తున్నాం. ఇది ఆధ్యాత్మిక పాఠం అండి. కెరూబుల లక్షణములలో ఆత్మీయ పోలికలు మనము గమనిస్తున్నాం. దర్శనములోని ఆత్మీయ పోలికలు విన్నాం. ఇప్పుడు కెరూబుల లక్షణములలోని ఆత్మీయ పోలికలు వింటున్నాం. పుస్తకాలు ధ్యానం చేసేటప్పుడు కొన్ని సంగతులు చాలా వివరంగా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఏదో ఒక విషయాన్ని అంశ ప్రసంగంగా కాకుండా వచనం వెంబడి వచనాన్ని అందున్న వాస్తవాలు మనము ధ్యానం చేసినప్పుడు ఇలాంటి ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. ఇక డి, ABCD 9వ వచనంలో మనం చూస్తాం. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను అని చూస్తాం. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను, అవన్నీ చక్కగా ఎదుటకి పోవచుండెను అని చూస్తున్నాం. అవన్నీ చక్కగా ఎదుటకి పోవచుండెను, ఒకదానికొకటి కలుసుకున్నాయి. 9వ వచనంలో అవన్నీ చక్కగా నెదుటికి పోవచుండెను అని మనం చూస్తున్నాం. సేమ్ 12వ వచనం కూడా అలాగే ఉంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం కూడా అవన్నీ చక్కగా ఎదుటకి పోవచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవచుండెనో ఆ వైపునకే పోవచుండెను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, అన్నియు అను మాట మనం ఇక్కడ గమనించదగిన మాట. అన్ని అనే మాట ఇక్కడ వాటిలో విరోధము కనిపించడం లేదు. అన్నియు కలిసి చక్కగా పోవచుండెను కదండి. వాటికి విరోధము కనిపించట్లేదు.
అన్నియు ఒకే పద్ధతిని అనుసరించుచూ ఉన్నవి. ప్రభు పిల్లలమైన మనం కూడా మనలో ఈ పద్ధతి ఉండాలి. ఏ పద్ధతి ఉండాలి? ఐక్యత అనే పద్ధతి ఉండాలి. ఐక్యత కలిగించే వాడెవరు? పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ మనలను నడిపిస్తాడు. అదే చెప్పాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 వచనములు. ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకొని శ్రద్ధతో ఉండాలి అనే విషయం. ఆత్మ ఐక్యమును కలిగిస్తా ఉంటాడు. కనుక సంఘములో ఉన్నవారు అందరూ ఐక్యతతోనే ఉండాలి. ఇవాళ మందిరాలకు వస్తారు కానీ ఒకరికొకరికి అస్సలు సమాధానం ఉండదు. ఒకరికొకరికి అసలు పడటం లేదండి. చాలా విచారకరమైన విషయం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి మనం చూస్తున్నాం. కనుక ఐక్యత అనేది చాలా మంచి పని. ఇక్కడ అవి రెక్కలు ఒకదానికొకటి కలుసుకున్నాయి. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చున్నాయి. అన్నీ విరోధము లేకుండా సమాధానము కలిగినట్లుగా చూస్తున్నాం. నిజమే, ఐక్యత మంచిదని 133 కీర్తనలో మనము చూస్తాం. కనుక ఏ విషయంలో ఐక్యత ఉండాలి? ప్రార్థనలో ఏకత్వం ఉండాలి. ప్రార్థనలో ఐక్యత. ప్రార్థనలో ఐక్యత. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో చూశారు కదండి. వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ప్రభు కార్యాలు జరగాలంటే ఐక్యత చాలా ఇంపార్టెంట్ అండి. ఐక్యత చాలా ఇంపార్టెంట్. కనుక వారు ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకు కూడుటలో కూడా ఐక్యత ఉండాలి. ప్రార్థన చేయటంలోనే ఐక్యత కాదు, ప్రార్థనకు కూడుటలో కూడా ఐక్యత ఉండాలి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం. అపోస్తలుల కార్యాలు 2:46 వచనం. అలాగునని దాతృత్వములో కూడా ఐక్యత ఉండాలి. దేవుని సేవ కొరకు ఇచ్చుటలో ఐక్యత ఉండాలి. చూడండి వారందరూ అపోస్తలుల కార్యాలు 2:44. విశ్వసించిన వారందరూ ఎంతో ఐక్యత కలిగిన వారుగా ఉన్నట్లు మనము చూడగలం. కనుక విశ్వసించిన వారిలో ఏక హృదయం, ఏకాత్మ, ఒకే భావం ఉండాలి అనే విషయం చూస్తున్నాం. అలాగే రొట్టె విరుచుటలో ఐక్యత ఉండాలి. రొట్టె విరిచెట్లో ఐక్యత ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 25 వచనాలు. కలహాలున్నట్లుగా వినబడుతుంది అక్కడ. కక్షలున్నట్లుగా వినబడుతుంది. అవి ఉండకూడదు. రొట్టె విరిచే కూడికలో ఐక్యత ఉండాలి. అదేవిధంగా ప్రియులారా, సువార్త సేవలో ఐక్యత కలిగి ఉండాలి. సువార్త సేవలో కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కనుక మరి ఈ మీటింగ్కి చేరి వచ్చే మనందరిలో కూడా ఐక్యత ఉండాలి. సంఘములో ఐక్యత ఉండాలి. సహవాసములో ఐక్యత ఉండాలి. కుటుంబములో ఐక్యత ఉండాలి. సేవలో ఐక్యత, ప్రార్థనలో ఐక్యత, విశ్వాసములో ఐక్యత, సహోదరత్వములో ఐక్యత, దాతృత్వములో ఐక్యత. ఏమండి? రొట్టె విరిచే కూడికలో ఐక్యత. ఎందుకు ఐక్యత ఉండాలి అంటే ఐక్యతలో జయము ఉన్నది గనుక. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనంలో ఐక్యతలో ఏమున్నది? జయమున్నది. ఐక్యతలో జయమున్నది. ఐక్యతలో జయమున్నది. నిజమే. ఒకడు 10,000 మందిని పారద్రోలును అన్నాడు అక్కడ. ఇది ఐక్యతలో ఉన్నటువంటి బలము, జయము. నిజమే. ఒకడు 10,000 మందిని పారద్రోలగలడట.
ఐక్యత ఉంటే. అయినా మనకు కూడా తెలుసు కదండి, మనం ఒక్కొక్కరు ఒక్కొక్క గడ్డి పరకమే. కానీ గడ్డి పరకలన్నీ పేనితే ఒక తాడు బలుపు అవుతుంది. అప్పుడు ఏనుగునైనా బంధించొచ్చు. ఐక్యతలో అంత గొప్ప విశేషమున్నది. కట్టెలన్నీ కలిగి ఉంటే ఎక్కువ మంట రాగలవు. కానీ నేను సపరేటు, నాది సపరేటు, సపరేటు, వేరే రూటు అని పక్కకెళ్ళారనుకోండి, ఆ వెలిగే కట్టె ఏమవుద్ది? ఆరిపోద్ది. ఐక్యతలో ఉన్న ఆనందం అది. రైట్ అండి. కాబట్టి ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యంగా ఈ దూతలు మనకు, ఈ కెరూబులు మనకు తేటగా తెలియచేస్తున్నట్లు చూస్తున్నాం. చూసారా? నా పిక్చర్‌లో చక్కని ఐక్యత కలిగిన వారుగా వారున్నట్లు వరుసగా చూడండి, ఎంత చక్కని ఐక్యత, ఎంత చక్కని ఐక్యత దైవ సన్నిధిలో. ఇక ఈ రెక్కలతో కప్పుట, రెక్కలతో కప్పుట. ఆ కెరూబులు తమ 2 రెక్కలతో తమ దేహములను కప్పుకొని ఉండెను అని మనం విన్నాం. ఆ కెరూబులు తమ 2 రెక్కలతో తమ దేహములను కప్పుకొని ఉన్నాయి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 11వ వచనం, మొదటి అధ్యాయం 11వ వచనం. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో ఒకటి కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. వాటి దేహములను కప్పెను. 23వ వచనం కూడా మనం చదివితే, 23వ వచనం. ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. రెండేసి వాటి దేహములు కప్పుచుండెను, కప్పుచుండెను, కప్పుచుండెను. ఈ తట్టునున్న జీవులకును ఆ తట్టునున్న జీవులకును, అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను. ఆ రెక్కలు కప్పుకొనుచుండెను. రెక్కలు ఉన్నట్లు చూస్తున్నాం. ఆ రెక్కలు తమ దేహములను కప్పుకొని ఉండెను. రెక్కలతో కప్పుకొనుట. కప్పుకొనుట అనేది కాపాడుకొనుటను చూపిస్తూ ఉంది. కప్పుకొనుట అనేది కాపాడుటను చూపిస్తూ ఉంది. దేవుని పిల్లలు తమ దేహములను కాపాడుకొనవలెను. ఇక్కడ చాలా చెప్పొచ్చండి. ఇప్పుడు దేవుని పిల్లలు అనుకుంటున్నటువంటి వారు తమ దేహాలను కాపాడుకోవడం లేదండి. కాపాడుకోవడంలే. దేహాన్ని కనబడేటట్లుగా వస్త్రధారణ ఉంటుంది. దేహాలను కాపాడుకోవడం లేదండి. లోకం కంటే అధ్వాన్నంగా తయారైపోతున్నారు దేవుని పిల్లలు. అస్సలు సరి అయిన వస్త్రాలు దేహాన్ని కప్పుకున్నట్టుగా సరిగా కనపడటం లేదు. ఎక్కడైనా మీటింగ్‌కి వెళ్ళి ముసుగు వేయండి అని చెప్తే కూడా, చెప్పినా కూడా వేసేవాళ్ళు కనపడటం లేదండి. నేనైతే వేసిందాక ఊరుకోననుకోండి, అది వేరే విషయం. అంటే అది వాళ్ళంతట వాళ్ళకి రావాలి గానీ, మనం చెప్తే వస్తే ఎట్లా? అవునా అండి? దేహాన్ని కప్పుకునేవాళ్ళు కనపడటం లేదు. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, కప్పుకొనుటనేది కాపాడుట అనే భావాన్ని తెలియజేస్తుంది. దేవుని పిల్లలు తమ దేహాన్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. ఒకటే గుర్తు. దేవుని మూలంగా పుట్టిన వారు తన్ను భద్రము చేసుకుంటారు. అంటే తమ్మును తాము వారు కాపాడుకుంటాడు. గనుక దుష్టుడు వానిని ముట్టడు అని ఉంది. దుష్టుడు వానిని ముట్టడు. దేహాలను కాపాడుకోలేకపోతే దుష్టుడు వానిని ఏం చేస్తాడు? ముడతాడనే కదండి. భద్రం చేసుకోకపోతే ముడతాడనే కదండి. అపవాదికి చోటిచ్చినట్టే కదండి. చెప్పండి.
అపవాదికి చోటిచ్చినట్టా కాదా? ఆ! చోటిచ్చి ఆ! ఇప్పుడు నా వంక ఎందుకు చూడాలి అనంటే అది తప్పు గదా! ఇలాగున ఎన్నో విషయాలు ఇక నేను చెప్తే బాగుండదు చాలా విషయాలు. చాలా ఘోరం. చిన్ననాటి నుండి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారులెండి. పొట్టి డ్రెస్సులు వేయటం పిల్లలకి. పొట్టి పొట్టి డ్రెస్సులు వేయటం. ఆ డ్రెస్సుల్లో మురిసిపోవడం. వాళ్ళు పెద్దయిన తర్వాత అలాంటివే కావాలని కోరుకోవడం. ఇట్లాంటియన్నీ జరుగుతా ఉన్నాయి గదా! అవును. సరే లేటెస్ట్ ఫ్యాషన్. అంటే మీరు బాధపడతారని గాదు నేను చెప్పేది. అసలు నేను చెప్పడానికి నేను ముందు బాధపడతా ఉంటాను. ఈ తర్వాత మీరు బాధపడండి, బాధపడకపోండి గాని ఆ విషయం వేరు గాని, నా మట్టుకు నాకే బాధ అనిపిస్తా ఉంటది. ఎందుకులే ఇలాంటి విషయాలు చెప్పడం అని. కొన్నిసార్లు చెబితే అర్థమవుద్దేమో అని మరొక ఆలోచన గూడా వస్తా ఉంటది. అయినా సరే నన్ను నేను కంట్రోల్ జేసుకుంటానే విషయాలు చెప్పాల్సొస్తుంది. అర్థం జేసుకోండి. జాగ్రత్త అండి పేరెంట్స్‌గా పిల్లల విషయంలో తల్లిదండ్రులంగా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి గాని, మాదిరి లేని వారిగా ఉండకూడదు. మాదిరిని చూపించేటట్లుండాలి. మళ్ళా వీళ్ళు చక్కగా పాటలు పాడతారు. స్టేజుల మీద పాటలు పాడుతా ఉంటారు. మందిరాల్లో పాటలు పాడుతా ఉంటారు. చాలా భక్తిపరులమని చెప్పుకుంటా ఉంటారు. చేసేవన్నీ కానీ పనులు చేస్తానే ఉంటారు. ప్రియులారా చాలా జాగ్రత్త పడాలి. చాలా జాగ్రత్త పడాలి. దుష్టుడు నిన్ను ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ఇంకంతే ఒకటే చెబుతున్నా. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు. తన్ను భద్రము చేసుకుంటాడు. కనుక దుష్టుడు వానిని ముట్టడు అన్నాడు. కనుక ప్రియులారా ఈ విషయాలు చాలా ఆధ్యాత్మికంగా ఉన్న విషయాలు మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. దేవుని పిల్లలు తమ అవయవాలను భద్రముగా కాపాడుకోవాలి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4, 5 వచనాలు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4, 5 వచనాలు. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుట దేవుని చిత్తం అన్నాడు కదా. మనలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండాలి. అది దేవుని చిత్తం. ఘటమనగా ఏది? శరీరమే. అంటే మన కన్నులు, నాలుక, చెవులు, చేతులు, పాదములు కాని వాటిని అనుసరించకుండా కాపాడుకొనుట. కీర్తన 141 3, 6 చరణాలు కూడా చదవచ్చు. అలాగే 39 1, 2 కూడా చదవచ్చు. మనసులను హృదయములను కూడా కాపాడుకొనవలెను. ఏమేం కాపాడుకోవాలి? మన మనసులను హృదయములను కాపాడుకొనవలెను. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. అలాగే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. మలాకి గ్రంథం 2:16, సామెతల గ్రంథం 4:23, ద్వితీయోపదేశ కాండం 4:9. అలాగు మనము సమస్తమును కాపాడుకొనుట అది మనకు ఆశీర్వాదకరం. రక్షించబడిన మనం మనలను మనమే కాపాడుకోవాలండి. దేవుడే కాపాడుతాడు అన్నట్టుగా మనం ముందుకు వెళ్ళకుండా ఆయన కాపాడువాడే. ఆపద నుండి, ఇరుకు ఇబ్బంది నుండి, కష్ట నష్టము నుండి, శోధన నుండి కాపాడుతాడు. కాపాడేవాడు.
మరి మనం కూడా మన దేహాన్ని మనం కాపాడుకోవాలి కదా. ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా వెళ్ళిపోతూ రోడ్డుకి అడ్డంగా వెళ్ళిపోతూ ఆ, వెహికల్స్ వస్తూ ఉంటే, దేవా నువ్వు నన్ను కాపాడని రోడ్డుకి అడ్డంగా వెళ్తే కాపాడబడతాడండి? చెప్పండి, కాపాడబడతాడా రోడ్డుకి అడ్డంగా? రోడ్డుకి అడ్డంగా వెళ్ళిపోతూ దేవా నువ్వే నన్ను కాపాడంటే ఏం బాగుంటుంది అది? అందుకే ఎప్పుడు కూడా విధికి విరుద్ధంగా, రోడ్డుకు అడ్డంగా ఎప్పుడు ప్రయాణం చేయకూడదు. విధికి విరుద్ధంగా, రోడ్డుకు అడ్డంగా ప్రయాణం చేస్తే తమ స్వనాశనం తాము కోరుకున్నట్టే లెక్క. అవునా కాదా? విధికి విరుద్ధంగా వెళ్ళకూడదండి. అలా వెళ్ళి 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 తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. సోదరులారా, సోదరిలారా, దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు మనము తేటగా గమనించాలి. గమనించాలి. ఇక ఎఫ్, ఈ ఎఫ్, దేవుని స్వరము ఆ కెరూబుల రెక్కల చప్పుడు సర్వశక్తుడగు దేవుని స్వరము వలెయుండెను. దేవుని స్వరము ఆ కెరూబుల రెక్కల చప్పుడు సర్వశక్తుడగు దేవుని స్వరూపము వలె ఉండెను అన్నాడు. నిజమే. దైవ లేఖనంలో మనము ఆలోచన చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. దేవుడెవరు? సర్వశక్తుడు. సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయట ఆవరణము వరకు వినబడెను. బయట ఆవరణము వరకు వినబడెను అని మనము చదువుకుంటున్నాం. హెస్కేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. హెస్కేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది? దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణము వరకు వినబడెను అన్నాడు. చూశారా? బయటి ఆవరణము వరకు వినబడెను. నేడు మనము కూడా దేవుని మాటలే పలుకవలెను గాని కాని మాటలు పలుకరాదు. మనం ఎప్పుడు మాట్లాడినా దేవుని మాటలే పలకాలి గాని కాని మాటలు పలుకరాదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. మీ నోట దుర్భాష ఏదియు రానియకుడి. 5:4 కూడా మనం చదువుకోవచ్చు. ఎందుకు దుర్భాష రాకూడదు అంటే, మోషే కాని మాట పలికి వాగ్దాన దేశములో ప్రవేశింపలేకపోయాడు. ఎంత జాగ్రత్త పడి ఉండాలండి. గబుక్కున, చిటుక్కున, వెంట వెంటనే కాని మాటలు మన నోట వస్తాయా రావా? ఏమండి? వస్తే ఎంత నష్టం ఉందో చూడండి. వస్తే ఎంత నష్టం ఉందో చూడండి. కాని మాట పలికి వాగ్దాన దేశములో ప్రవేశింపలేకపోయాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మన మాటలు కూడా కొద్దిగా ఉండాలి అన్నాడు. అందుకే యేసు ప్రభు చెప్తూ, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, మీలో వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పాలి అని చెప్పాడు. అందుకే నా నోరు నా ఇష్టం, నా నాలుక నా ఇష్టం, ఆ నాలుకకు ఎముక లేదు కాబట్టి ఎలాగైనా తిప్పేస్తాను నా ఇష్టం అని అనుకుంటే రేపు మన మాటే మనల్ని దోషిగా నిలబెట్టే పరిస్థితులు కనబడతాయి. అందుకే మన మాటలు ఆచి తూచి మాట్లాడడం మంచిది. కానీ వీళ్ళ అలా మాట్లాడేవాళ్ళు లేరు.
ఆచి తూచి మాట్లాడుతున్నారండి. ఎలా పడితే అలాగా. అసలు మనసులోకి ఏదొస్తే అది పక్కన మాట్లాడేయడమే. అవతలోళ్ళు బాధపడతారా? హర్ట్ అవుతారా? ఇబ్బంది పడతారా? అని. సరే, అవతలోళ్ళ సంగతి పక్కన పెట్టండి. అసలు దేవుడు కాని మాట మాట్లాడితేనే ఆయనకి ఎంత కోపమొచ్చిందో మనకు తెలుసు. నిజంగా పాత నిబంధన కాలంలో మోషే చేసినంతటి సేవ దేవునికి ఎవ్వరూ జేయలేదని అనిపిస్తుంది నాకు. పోనీ ఎవరైనా చేసినోళ్ళున్నారా? మోషే చేసినంతటి సేవ ఎవరన్నా జేశారండి? అలాంటోడే ఒక్క మాట తప్పితే, ఒక్క మాట కాని మాట మాట్లాడితే ప్రవేశించలేకపోయాడండి. "నువ్వు జూస్తావు గాని" నెబోషికుడి మీద, "నువ్వు జూస్తావు గాని నువ్వు ప్రవేశించలేవు" అన్నాడంతే. అంటే అంత సేవ జేసిన వ్యక్తిని కూడా ప్రభువు క్షమించలేదండి. అవునా గదా! ఈ మాటను బట్టి ప్రతి వాళ్ళ గుండెల్లో భయం పుట్టాలి. మరి కనీసం దరిదాపుల కన్నా వెళ్తామా మనం? ఎందుకంటే మోషే ఒక్క మాటే మాట్లాడాడు. మనం ఎన్ని మాట్లాడాము ఇప్పటికి? అవన్నీ అక్కడ రికార్డ్ అవ్వట్లేదా? మనం మాట్లాడే ప్రతి మాటని రికార్డ్ చేయమని ఎవరికి అప్పగించాడో తెలుసండి? చెప్తారా? ఎవరికి అప్పగించాడు రికార్డ్ చేయమని? తెలీదా? భూమికి ఆకాశానికి. రైట్ అన్న. భూమి ఆకాశాలకు అప్పగించాడు. హ్మ్. భూమి ఆకాశానికి అప్పగించాడు. "ఓ భూమి ఆలకించుము, ఓ చెవి భూమి ఆకాశంలారా చెవియొగ్గి ఆ! ఆలకించండి" అని చెప్పాడు. తన యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా భూమి ఆకాశాలు ఆలకిస్తున్నాయని చెప్తున్నాడు. పాపం చేసిన వారిని పట్టుకునే పని ఎవరికి అప్పగించాడు? పాతాళానికి. పాతాళానికి అప్పగించాడు. ఇలా బాధ్యతలు ఎవరికి వాళ్ళకి అప్పగించేసాడాయన. ఏవండీ రేపు అవే తీసుకెళ్ళి అక్కడ అప్పగిస్తాయి. అందుకే ఎంతో భయంతో, భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. సరే, ఇక్కడ కాని మాట పలికిన తను వాగ్దాన దేశములో ప్రవేశింపలేకపోయాడు. కీర్తన 107:33. కీర్తన 107:33. అలాగే ద్వితీయోపదేశకాండం 3:25-27. 3:25-27. కనుక మనం ఎల్లప్పుడూ దేవుని మాటలే పలుకవలెను. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు దేవుని మాటలే పలుకుతాడు అన్నాడు. ఆత్మతో నింపబడిన వాడు దేవుని మాటలే పలుకుతాడు. యోహాను సువార్త 3:33-34. యోహాను సువార్త 3:33-34. అపోస్తలుల కార్యాలు 4:31. అపోస్తలుల కార్యాలు 4:31. దినమెల్లా ఆయన నీతిని మనము ప్రకటింపవలసిన వారమై ఉన్నాం. కనుక దినమెల్లా ఆయన నీతిని ప్రకటింపవలసిన వారమై ఉన్నాం. కనుక ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా ఒక మాట అనేటప్పుడు మనము ఆలోచించాలి. అసలు ఆలోచన ఉండదు మనకి. అనాలోచనగా త్వరగా మాట్లాడతాం. అందుకే చెప్పాడు యాకోబు కదా! వినడానికి వేగిరపాటు కలిగుండాలి, మాట్లాడడానికి నిదానించాలి. కానీ ఎక్కడుందండి మనకు నిదానం? ఎంత మాట పడితే అంత మాట. ఏ మాట పడితే ఆ మాట. కోపం వచ్చినప్పుడు చూడాలండి ఒక్కొక్కళ్ళ విశ్వరూపం. భక్తంతా ఏమైపోద్దో తెలీదు గదా! ప్లీజ్ అండి, మనం జాగ్రత్తగా మాట్లాడాలి. నీతిని ప్రకటించాలి. కీర్తన 71:8, 15, 24. కీర్తన 71:8, 15, 24 వచనాలు లేక చరణాలు మనం చదువుకుంటే బావుంటుంది. ఇక తరువాత ఎఫ్‌జి 22-28 వచనాలు. మనకింకా పెద్దగా టైం లేదు గానీ, చిన్న సంగతే చెప్పేసుకొని రేపు 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. ఓకేనా? 22-28 ఈ వచనాలు ఒకసారి చదువుతాను. జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం
22 నుండి 28 వచనాలు. మరియు జీవుల తలలపైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలు రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. రెండేసి వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టునున్న జీవులకును ఆ తట్టునున్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలెను, సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను, దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. అవి నిలుచున్నప్పుడల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను అని చెప్పాడు. ఇక్కడ మనం చూచినట్లయితే ఆ జీవుల తలల పైన సింహాసనం ఉన్నట్లును ఆ సింహాసనం పైన ప్రభువు ఆసీనుడైనట్టు కనబడుచున్నది కదా. జీవులున్నాయి, ఆ జీవుల తలల పైన సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం పైన ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. సింహాసనం అనేది పరిపాలనను చూపిస్తూ ఉంది. సింహాసనం దేనిని సూచిస్తూ ఉంది? పరిపాలనను సూచిస్తూ ఉంది. అనగా ఆ జీవులు ప్రభువు యొక్క ఏలుబడి క్రింద ఉన్నవి అనే సత్యం గ్రాహ్యమగుతున్నది. ప్రభువు యొక్క ఏలుబడి క్రింద ఆ జీవులు ఉన్నవి కనుక ప్రభు పిల్లలమైన మనము ఈ అనుభవము కలిగి ఉండాలి. నిజమే. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట మనం ఎరుగుదాం. ఏమని? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని చూస్తాం. మన ప్రవర్తన అంతటి పైన ఆయనకు అధికారం ఇవ్వాలి. ఆయన అధికారానికి మనము ఒప్పుకునే వారంగా ఉండాలి. ఈ అనుభవం చాలా శ్రేష్టమైన అనుభవం. మరి ఇలాంటి అనుభవం మనకున్నదా లేదో ఆలోచన చేయండి. మన కన్నులు కానీ, మన నాలుక, మన చెవులు, మన సమస్త అవయవములు ఆయన స్వాధీనములు ఉన్నవా అనే ఆలోచన మనం చేయాలి. చాలాసార్లు పాట పాడతాం. తనువు నాదిదిగో గై కొనుము దేవా అని ఒక చక్కని పాట పాడతారు. తనువు నాదిదిగో గై కొనుమి యో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించుము అని పాడతాం. నిజమా కాదండి? నిజంగా అలా పాడతాం కానీ ఆ పాట పాడినట్లు ఈ తనువు కానీ, ఈ దేహము కానీ, సమస్త అవయవాలు కానీ నిజంగా ప్రభువుకు అప్పగించామండి. ఆ పాట వరకే అప్పగించుంటారు. ఆ పాట అయిపోయిన తర్వాత నీకు అప్పగించను, మళ్ళా నా శరీరం నాదే, నా దేహం నాదే, నా తనువు నాదే అని మాట్లాడుతూ ఉంటాం. అవునా కదా? దయచేసి అలా కాకుండా మనము ఆయనకు అప్పగించుకోవాలి. మన దేహము ఆయనకు సమర్పించాలి. అదే చెప్పాడు కదా రోమాపత్రికలో 12వ అధ్యాయం 1వ వచనం. ఏమంటాడు అక్కడ? సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకోవాలి. ఇట్టి సేవ యుక్తమైనది అని అంటాడు కదా. ఇట్టి సేవ యుక్తమైనటువంటిది అంటే మనకు కలిగిన డబ్బు సమస్తం పైన అసలు ఆయనకు అధికారం ఇస్తామా? మన సమయం పైన ఆయనకు అధికారం ఇస్తామా?
మనకు కలిగిన వాటన్నింటినీ ఆయనకు అప్పగించి ఆయనకు అధికారం ఇస్తే ఆయన పరిపాలన చేస్తాడు. ఆ జీవుల తలల పైన దేవుని సింహాసనం ఉన్నట్టు మనము చూస్తాం. ఆయన సింహాసనం ఎంత శ్రేష్టమైనదో. గనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఒకే ఒక్క మాట. ఆయన అధికారమునకు మనము లోబడాలి. ఆయన ఇష్టాన్ని మనం అనుసరించాలి. ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఆయన కూడా ఆయన సంకల్పములో ఏమున్నదో అది మన విషయంలో జరిగించేవాడై ఉన్నాడు గనుక మనము పూర్తిగా ఆయన అధికారమునకు లోబడాలి అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఇది యెహెజ్కేలు గ్రంథములోని మొదటి అధ్యాయములోని ఆధ్యాత్మిక సత్యం. దాదాపు 7 వర్తమానాలు మనము ఇప్పటి వరకు యెహెజ్కేలు గ్రంథంలో విన్నాం. ఒక అధ్యాయం పూర్తయింది. ప్రభు చిత్తమైతే తరువాత 2వ అధ్యాయం ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఒక్క మాట పరీక్ష కూడా చేసుకుందామా? మరి మన సమస్తము పైన ఆయన ఏలుబడి చేస్తున్నాడా? ఆయన అధికారానికి సంపూర్ణంగా మనం అప్పగించుకున్నామా? ఆలోచన చేయండి. ఇంకా ఆయన పేరు చెప్పుకొని మనమే ఏలుబడి చేయడానికి చూస్తున్నామా? అది బాగుండదేమో, మంచిది కాదేమో, అది కూడా మీకు తెలుసు కదా. ఆయన అధికారానికి పూర్ణంగా లోబడదామండి. ఆయన పిల్లల్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. ప్రభువా, నీకు ఇష్టమేదో అదే చేయి నాయన, నీ చిత్తమేదో అదే చేయి నాయన. నేనైతే నా సమస్త శరీరాన్ని ఆపాద మస్తకం నీకు అంకితం చేసుకుని నీకు లోబడి నీ అడుగుజాడలలో జీవిస్తానని ఒక మంచి ఒప్పందం తీర్మానం చేయండి. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కెరూబుల యొక్క ఆత్మీయ పోలికలు మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేసేటట్టు మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతి కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అన్ని విధాల ఎల్లవేళలా మీకు మేము మహిమ ఆపాదించడానికి మమ్మను మీరు సిద్ధపరచుమని, తోడై ఉండి కాపాడమని కోరుచు, మీరు చేస్తున్న ప్రతి ఉపకార మహోపకారములనన్నింటిని బట్టి మిమ్మల్ని కొనియాడచ్చు. చేరువచ్చిన మా ప్రియులందరూ కూడా ఈరోజు విన్న ప్రకారంగా మీకు మహిమకరంగా జీవించడానికి, తమ్మును తాము భద్రము చేసుకుని జీవించడానికి సిద్ధపరచమని, తోడై ఉండి కాపాడమని కోరుచు. మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గొప్ప విషయాలు, అమూల్యమైన విషయాలు మనము ఇప్పటి వరకు వినగలిగాం. ఈ ఆధ్యాత్మిక సంగతులను మన భక్తి జీవితానికి అన్వయించుకొని ప్రభువుకు అనుకూలంగా మనము జీవించుట, అది మనకెంతైనా ఆశీర్వాదకరం. అన్న రికార్డింగ్ ఆఫ్ చేయండి. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని